హాయ్, హలో, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన అమ్మమ్మ ఛానల్ సింబల్ ఏమిటంటే కాఫీ కప్పు, అమ్మమ్మ ఛానల్, తర్వాత రాయలసీమ వంటలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు అలచందలతో వడలు అంటే రాయలసీమలో ఎలా చేసుకుంటారో అలాగే చేస్తున్నాను. ఇంకొక విషయం, మీకు ఏదైనా వంటలు తినాలనిపిస్తే మీ కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు కోరుకున్న వంటలు సింపుల్గా ఏం లేకుండా ఈజీగా చేసే మెథడు నా దగ్గర ఉంది, చేస్తాను. ఒకవేళ మీరు ఏమన్నా కావాలనుకుంటే అలచంద వడలు ఇవి 4 గంటల సేపు నానబెట్టాలి. ఎక్కువ నానబెట్టకూడదు. 4 గంటల సేపు నానిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి, తర్వాత ఈ అలచందలు వేసి గ్రైండర్ చేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ ఒక చిన్న సైజులో అయితే ఒక 4, పెద్దవైతే ఒక 2. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కానీ క్రిస్పీగా టేస్ట్గా ఉండాలంటే కంపల్సరీగా కొన్నైనా ఆనియన్స్ వేయాలి. ఇందులో ఆనియన్స్ వేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా సోడా పొడి కూడా వేయాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఇలా కలపాలి. బాగా కలిపి ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టాలి. అది చేద్దాం, అద్దమ్మా. ఇప్పుడు స్టవ్ వెలిగించాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టాలి. తర్వాత అంతలోపు మనం ఆయిల్ మాట్లాడు. 2 నిమిషాలు అయింది. మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి ఇందులో ఏం వేయలేదండి. అలచందలు ఒక 2 పచ్చిమిర్చి, ఒక 4 చిన్న ఉల్లిపాయ గడ్డలు వేసాను. కొత్తిమీర కూడా వేయలేదు. మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఎక్కువ అవి ఇవి జీలకర్ర, కొంతమంది మిరియాలు ఏమేమో వేస్తారు. అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. మనకుంటే వేసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా మనము కొంతమంది ఆయిల్ వేస్తారు. నేనైతే వాటర్ వేసినాను. ఇప్పుడు చిన్న చిన్న వడలు, ఎందుకంటే చిన్న వడలు అయితే మధ్యలో పిండి ఉండదు, తర్వాత బాగా క్రిస్పీగా వస్తాయి, మనం అనుకున్నట్లు ఉంటాయి. అందుకు సింపుల్గా ఈరోజు వడలు చేస్తున్నాను. చూడండి, అలచంద వడలు కదా. ఒకవేళ మీరు ఇంకా ఏమైనా ఐటమ్స్ ఉంటే చెప్పుదా. 5 నిమిషాలు ఉన్న తర్వాత ఇలా 1 బై 1 తిప్పేసుకోవాలి. రాయలసీమ స్నాక్స్ చేసే ప్రతి ఒక్కటి హంగామా చేయరు, హడావిడి చేయరు.
సింపుల్గా ఏదింటే అది చేసేసుకొని తినేసి వెళ్తుంటారు. అంటే అదే కావాలా, అన్నీ వేసుకోవాలా అంటే కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండకపో. అలసంద వడలు, ఈ అలసంద వడలకు దీనికి కాంబినేషన్ ఏమిటంటే ఆనియన్స్, కొత్తిమీర, సాల్టు, కారం పొడి ఇవన్నీ పైన వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు తిందాం ఫ్రెండ్స్. సూపర్. చూడండి, లోపల పిండి కూడా లేదు, అంత కుక్ అయిపోయింది.